అందరికి నమస్కారం. నా పేరు యాటికి వెంకటేశ్వర్లు, ఎడోరేది మండలం, పటేల్ నగర్ గ్రామం. అది అప్పుడు ఇదివరకు మేము చేసే వ్యవసాయం ఏంటంటే దొంగ నెంబరు, 8 నెంబర్, 6 నెంబర్లు వేసి అప్పులు పాలేవి చేసేది. మేము దండలు పెట్టి కుదర పెట్టి అప్పులు పాలేము. మా మనవాడు 3వ తరం, నాది, నాకు 70 సంవత్సరాలు తింటే 3వ తరం ఇది. అప్పుడు ఏం చేశాడంటే మా మనవాడు ప్రకృతి వ్యవసాయం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ పంటలు అప్పుడు 30 పండేది, ఇప్పుడు 4 పుట్లు పండిస్తాడు మా మనవాడు వచ్చి. మేము అప్పు సొప్పు లేకుండా లక్షణ బంగారాల మా మనవాడి వల్ల లక్షణంగా ఉన్నాం మేము. అందరికి నమస్కారం. వచ్చి ఆదివారం రోజు మా శ్రీరామనవమి. ప్రతి ఊరు ప్రతి గ్రామం కానీ ఎక్కడైనా సరే మా తీసుకుని రాముల వారి దేవడం లేని చోటే లేదు. మాది ఎడోరేది మండలం, పటేల్ నగర్ గ్రామంలో మా అన్న నేను 1975లో అప్పుడు కట్టించాం దేవాలయం. కొత్తగా వచ్చింది ఇందిరమ్మ ఇచ్చిన కాలనీలో 1975 పెద్దవాళ్ళని కానీ కొట్టినప్పుడు అప్పుడు దాకా మేము శ్రమ చేసి మా ఊరికి రాముల వారి దేవాలయం కట్టించి ఇప్పుడు అందరూ లక్షణంగా ఉన్నాం. మా గ్రామంలో 150 గ్రామ ఇళ్ళు ఉన్నాయి మావి. అట్లనే అందరూ గిరిజనులు నేను బాగున్నాం. వాళ్ళ మేము మా అరిచత్తి మాత్రం బాగానే ఉంది. అన్నానికి ఎత్తిన పట్టినటువంటి ధాన్యం ఈరోజు ఎత్తేయడం జరుగుతూ ఉంది. విత్తనాల కోసం ఎత్తిపెట్టినటువంటి ధాన్యం రేపు ఎత్తడం జరుగుతుంది. మొత్తం మీద రేపు సాయంత్రానికి ఏముండదంట, పరిసమాప్తం అయిపోతుంది. 2 KNM 12368, అదేవిధంగా NLR 3648. KNM 12368 రైస్ పర్పస్ కోసం చేయడం జరుగుతుంది. NLR 3648 వాళ్ళు ఇచ్చిందే 4 కేజీలు కాబట్టి అది కేవలం సీడ్ పర్పస్ కోసమే మనం వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ సీడ్ పర్పస్ కోసమే. ఆ వరి రకం క్రియేట్ చేసినటువంటి నెల్లూరు వరి పరిశోధనా స్థానం ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నెల్లూరు చింతల శ్రీలక్ష్మి మేడం గారికి, ఆ స్టాఫ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మీ ప్రకృతి రత్న అవార్డు గ్రహీత హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, అదేవిధంగా KNM 12368 డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఒక ప్రకృతి రత్న యువ రైతు అవార్డు గ్రహీతగా ఎంతో మంది రైతు సోదర సోదరి మనులందరికీ ఆ వరి వంగడం లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటా ఉన్నాను. 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగింది. నవంబర్ 20వ తారీఖున 2024 నవంబర్ 20వ తారీఖున మనము విత్తనాలు చల్లడం జరిగింది మన పొలాల్లో. ఆ వరి వంగడం పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆ వరి వంగడం మనం లేమని చెప్పినటువంటి డాక్టర్ చెన్నమాధవ దామోదర్ రాజు గారికి, తెలంగాణ సోనా సృష్టికర్త దామోదర్ రాజు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మనం అందరం కలిసికట్టుగా మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ వరి వంగడాలు. తెలంగాణ సోనా గురించి చెప్పనక్కర్లా. 2021 సంవత్సరం నుంచి మనం తెలంగాణ సోనా వరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వరి వంగడం గురించి అణువణువు మీకు తెలియజేయడం కూడా జరిగింది. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి ఎక్స్-సీఎం కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఆ వరి వంగడం గురించి చెప్పడం జరిగింది. వాళ్లే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అది RNR 15048 అనేది అది ఒక వరి వంగడం. షుగర్ పేషెంట్ల పాలిట సంజీవని. గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాడీ వెరైటీ. అది దాన్ని నవంబర్ 15 పైన మనం వేయడం జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 15 పైన ఆ వరి వంగడం ఏం జరుగుతుంది. ఏప్రిల్ 15 పైన KNM 12368 అనే వరి వంగడం ఏం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.